హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జే హోమ్లీ లైఫ్. సో ఇవాళైతే మా ఈవినింగ్ బ్లాగ్ అయితే చూసేయండి. మ్యాక్సిమం సేమ్ ఇలానే ఉంటుందన్నమాట మా రొటీన్ అయితే ఈవినింగ్. సో ఇవాళైతే ఇంకా బ్లాగ్ షూట్ చేద్దామని అయితే మొత్తం కూడా షూటింగ్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడైతే ఇంకా ఈ కిచెన్ అయితే ఇంకా సర్దలేదన్నమాట. లాస్ట్ వీడియోలో చూపించాను కదా, బాక్సెస్ అవి తీసుకున్నానని చెప్పేసి ఆ బాక్సెస్ అయితే క్లీన్ చేసేసి అయితే పెట్టేశాను. ఇంకా అవన్నీ కూడా సర్దాలన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా బాబుని థెరపీకి అయితే తీసుకెళ్ళాలన్నమాట. ఆల్రెడీ చెప్పాను కదా, బాబుకి థెరపీ అయితే ఇప్పిస్తున్నామని చెప్పి. సో వాడికి సెషన్ వచ్చేసి 6కి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మేము 5:40 ఆ టైం కల్లా బయలుదేరాలి, స్టార్ట్ అయిపోవాలి. సో ఇంకా వీళ్ళని రెడీ చేయాలన్నమాట. ఇద్దరిని కూడా వీళ్ళని రెడీ చేయాలి, నేను రెడీ అవ్వాలి. వాళ్ళకి ఇంక మళ్ళీ ఈవినింగ్ రాగానే మేము వచ్చేసరికి 8 అలా అవుతుంది అనమాట. మళ్ళీ యాక్చువల్గా 7కి అయిపోద్ది. మళ్ళీ మధ్యలో ఏదో ఒకటి తీసుకుంటాం అని చెప్పి వీళ్ళు ఒకసారి రారనమాట, త్వరగా గోల చేస్తూ ఉంటాడు. పెద్దోడైతే అవి కావాలి ఇవి కావాలని ఇంకా ఆల్మోస్ట్ 7:30 పైన అలా అవుతుంది ఇంటికి వచ్చేసరికి. ఇంకా 7:30కి కాదు 6కి స్టార్ట్ అయ్యి 7:30కి అయిపోద్ది అనమాట. 2 సెషన్స్ కాబట్టి 6 to 7:30 వరకు అయితే ఉంటుంది. 8 అవుతుంది అనమాట ఇంకా ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసరికి. సో అందుకని చెప్పేసి నేను ఇంకా ఈవినింగ్ వాళ్ళకి ఫుడ్ పెట్టాలి కదా ఇంటికి వచ్చిన తర్వాత, అవి కూడా ప్రిపేర్ చేసే వెళ్తానమాట. ఇంకా డైరెక్ట్గా నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది ఈవినింగ్ కల్లా. అసలు ఫుల్ బ్యాటరీ డౌన్ అయిపోతుంది నాకైతే వీళ్ళతో ఇంకా మేనేజ్ చేసి. సో ఇంకా ఇక్కడైతే నేను ఇంకా దోశ పిండి అయితే వేస్తున్నాను అనమాట. ఆల్రెడీ మధ్యాహ్నమే నానబెట్టేసాను. ఇంకా వెళ్ళే ముందు పిండి అయితే వేసేసి వెళ్తాను. ఏమైనా కర్రీ ఏమైనా చేయాలంటే ఈవినింగే చేసేసి వెళ్తాను అనమాట. ఇంకా వచ్చేసరికి లేట్ అవుతుంది కదా, ఇంకా వచ్చి కర్రీ ప్రిపేర్ చేసుకోవడం అస్సలు కుదరదు. ఇంకా మార్నింగ్ ఏమైనా మధ్యాహ్నం చేసిన కర్రీ ఉంటే ఓకే, లేదంటే ఇంకా ఏదో ఒకటి చేసేసి వెళ్తాను అనమాట. మా ఇంట్లో ఇంకా ఏదో ఒక టిఫిన్కి అయితే ఉండాలన్నమాట. దోశ పిండి కానీ పెసరట్టు కానీ ఇంకా చపాతీకి కానీ మ్యాక్సిమం దోశ పిండి పెసరట్టు ఈ రెండు మెయిన్ అనమాట. ఇవి ఎప్పుడు కూడా రెడీగా ఉంచుతాను ఫ్రిడ్జ్లో అయితే. మావాడు ఎప్పుడు ఏది కావాలని అడుగుతాడో తెలియదు, అందుకని చెప్పేసి ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట. సో ఇప్పుడు వేసేసి వెళ్తే వాడికి ఒకవేళ నైట్ దోశ కావాలన్నా కానీ వేయచ్చులే అని చెప్పేసి ఇంకా పిండి అయితే వేసేసి వెళ్తున్నాను. నేను ఇంకా పిండి కనుక వేస్తే ఒక టూ డేస్కి అలా సరిపోయేటట్టు వేస్తానమాట. ఈ మధ్య సమ్మర్ కదా, పిండి కూడా ఎక్కువ రోజులు ఉండట్లేదు. జస్ట్ 2 డేస్కి సరిపోయేలాగైతే ప్రిపేర్ చేసి పెడతాను. సో ఇంకా ఇక్కడ నేను పిండి వేస్తుంటే ఇంక వీళ్ళిద్దరు ఫైటింగ్ అనమాట. వీడు చిన్నోడు ఉన్నాడు చూసారా, అసలు వాడు పెద్దోడు సైలెంట్గా ఉన్నా కానీ వీడు వెళ్ళి కదిలించుకుంటాడు అనమాట. ఫస్ట్ వెళ్ళి కదిలించుకొని తన్నులు తిని మళ్ళీ నా దగ్గరికి ఏడ్చుకుంటూ వస్తాడు. అది వాడు ఇంకా చేసే పని అయితే. సో ఇంక ఇక్కడైతే పిండి వేయటం అయిపోతే నేను ఇంకా పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకి కూడా ఏదో ఒకటి పెట్టేసి వెళ్ళాలన్నమాట. స్నానం కూడా చేయించి రెడీ చేయాలి. లేదంటే ఇంకా వచ్చిన తర్వాత స్నానం చేయించి అయితే, ఒకవేళ కుదరకపోతే లేట్ అవుతుంది అనుకుంటే వచ్చిన తర్వాత స్నానం చేయించి అయితే పెడతాను. ఇక్కడ టైం అయితే 4:30 అవుతుందన్నమాట. నేనైతే ఇప్పుడు తింటున్నా అన్నం అయితే. అసలు కాసేపు వదిలేసి వెళ్తే తన్నుకుంటారు అనమాట. దగ్గర లేకపోతే ఎలా కొట్టుకుంటారు అసలు. సో ఎక్కడ దెబ్బలు తగులుతాయని చెప్పేసి నేను ఇంక వాళ్ళ దగ్గరే కూర్చొని ఉంటాను మ్యాక్సిమం పని చేసేసుకొని. సో ఇంకెక్కడైతే ఆడుకుంటున్నారులే అని చెప్పేసి ఫుడ్ అయితే పెట్టుకున్నా. ఇంకా ఏడు చూసారా బ్రేక్ డ్యాన్స్ వేస్తున్నాడు ముందుకొచ్చి. ప్లేట్లో పడ్డాడనమాట ఆల్రెడీ ఒకసారి అయిపోయింది. ఎప్పుడు ఇంకా తింటూనే వచ్చి ప్లేట్లో పడాల్సింది ఆడుకుంటూ వచ్చి. ఇంక ఇక్కడ చూసారా వాడి ఎక్స్ప్రెషన్స్. ఒక 10 minutes టైం ఉంటుంది. ఈలోగా ఫైటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. సో అందుకని చెప్పేసి గబగబా తినేసి వాళ్ళని అయితే రెడీ చేయాలి. ఇంట్లో పని అంతా ఒక టాస్క్ అయితే, వీళ్ళని రెడీ చేయటం ఫుడ్ తినిపించడం అదంతా కూడా ఒక టాస్క్ అనమాట. అసలు త్వరగా తినరు, త్వరగా రెడీ అవ్వరు. ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రారనమాట రెడీ చేయడానికి. అసలు మాట ఒకళ్ళు స్నానం చేపిస్తే ఒకళ్ళు స్నానం చేయించుకోరు, అలా ఉంటుంది వీళ్ళతోటి. సో బట్ సెషన్కి మాత్రం కరెక్ట్ టైంకి అయితే వెళ్ళాలి. మళ్ళీ మనకే లాస్ అనమాట టైము లేట్ అయిపోతే. మనం లేట్గా వెళ్ళాం అదే టైంకి అయితే క్లోజ్ చేసేస్తారు సెషన్ అయితే రెగ్యులర్ టైంకి. అందుకని చెప్పేసి మనం ఇన్ టైంలోనైతే వెళ్ళాలి. 6కి అయితే కరెక్ట్గా షార్ప్గా అక్కడ ఉండిపోవాలి.
సో, ఇది వరకు 1 సెషనే కాబట్టి 45 మినిట్స్ ఉండేది. త్వరగా అయిపోయేదనమాట. బట్ ఇప్పుడు 2 సెషన్స్ కాబట్టి 1 ½ అవర్ ఈ చిన్నోడిని కూడా హ్యాండిల్ చేయడం ఈ మధ్య చాలా కష్టమవుతుంది. ఒక చోట కూర్చోడు. సరే ఆడుకుంటున్నాడు గానీ, ఇంక ఎలా పడితే అలా పరిగెత్తుతాడు, కింద పడతాడనమాట. సో, ఇంగ చూడాలి ఎలా ఉంటారో. నాకదే పెద్ద టాస్క్ అయిపోయింది. ఇక్కడ వీడికి అయితే ఇంగ హెయిర్ అయితే పిల్లకైతే వేస్తున్నా. వీడికి హెయిర్ కట్ చేయించకపోవడం చాలా మిస్టేక్ అయింది. అసలు 11th మంత్‌లోనే తీయించాల్సింది. ఇంక కుదరక ఆగిపోయాం. రోజు వాడికి పిల్లకెయ్యాలి, తల దువ్వాలి. అస్సలు అలివ్ అవ్వడనమాట. ఏయించుకోడు, హెయిర్ ఆయిల్ పెట్టించుకోడు, దువ్వించుకోడు అసలు. సో, అలానే వదిలేసి ఏంటంటే ఇంగ ఐస్‌లో పడి బాగా చిరాకు పడుతున్నాడనమాట. కంట్లో పడి హెయిర్ అనేది ఇంక కళ్ళు ఎర్రగా వస్తున్నాయి. వాడు నలిపేసుకుంటున్నాడు బాగా. అందుకని చెప్పేసి ఇంగ ఎలాగైనా ఆయిల్ పెట్టేసి ఇంగ ఇలాగైతే పిల్లకైతే వేస్తాను. ఇంగ 2 క్లిప్స్ అయితే అలా పెడతాననమాట, కదిలించకుండా ఉంటాడు. లేదంటే ఇంకొకటే పీకేసుకోవటం, అవేమో ఆ హెయిర్ ఏమో కంట్లో పడిపోవటం. ఇంగ చిన్నోడినైతే రెడీ చేశాను. ఇంగ పెద్దోడినైతే రెడీ చేయాలి ఇంగా. ఇంగా మేడం కాడికి వెళ్దాము అంటే చాలు ఇంగ గబగబా రెడీ అవుతాడు బట్టలేసుకొని. ఇంగ రెడీ చేయాలి. వీళ్ళకి ఇంగా దోస పెడదామంటే వద్దంటున్నాడు. ఇంగ వాడికి ఇంగా సరే అని చెప్పేసి బిస్కెట్స్ తింటా అంటే ఇంగ బిస్కెట్స్ అయితే ఇస్తున్నాను అనమాట. వాడికి ఈ మధ్య ఇంగ బిస్కెట్స్ టీలో తినటం అలవాటయిందనమాట. లైట్‌గా షుగర్ లైట్‌గా వేసేసి టీలో అయితే పెట్టిస్తున్నా. వాడు ఇంకా టీలో ముంచుకొని అయితే తింటాడనమాట బిస్కెట్స్. ఒక్కోసారి దోస కానీ ఏదో ఒకటి పెడుతూ ఉంటాను. ఇంగా ఒక్కోసారి అలవవ్వడనమాట. వాడికి నచ్చిందే తినాలంటాడు. సో, ఈలోగా మా హస్బెండ్ ఫోన్ అనమాట. స్టార్ట్ అయ్యారా లేదా అని చెప్పేసి ఇక్కడ మా టెన్షన్‌లో మేముంటే ఇంగా 10 మినిట్స్‌కి, 20 మినిట్స్‌కి ఒకసారి కాల్ చేస్తారనమాట. ఇంక తన భయం తనది. ఆటోలో వెళ్ళాలి కదా! మేము ఇంకా పిల్లలతో ఎలా వెళ్తానా ఏంటి అని చెప్పేసి ఫోన్ చేస్తూ ఉంటాడనమాట. తనకేంటి నాకే భయం ఇద్దరిని తీసుకొని ఆటోలో వెళ్ళాలంటే. అది కాక ఇంత పెద్ద సిటీలో అసలు చిన్నప్పుడు కానీ మ్యారేజ్ అవ్వకముందు కానీ, మ్యారేజ్ అయిన తర్వాత కూడా అస్సలు బయటికి వెళ్ళేదాన్ని కాదనమాట. ఇంతకుముందు అసలు వెళ్ళాలంటేనే ముందు భయమేసేది ఒక్కదాన్ని. ఇంగా పిల్లలు పుట్టిన తర్వాత కూడా నేను ఎక్కువ వెళ్ళేదాన్ని కాదు. ఇంక ఈ మధ్య వీడికి ఇంగా థెరపీ స్టార్ట్ చేశాం కదా! ఆల్మోస్ట్ 9 మంత్స్ అలా అవుతుందనమాట. 9, 10 మంత్స్ అవుతుంది థెరపీ స్టార్ట్ చేసి కూడా. సో, అప్పటినుంచి కూడా ఇంగ వాడి కోసం అని చెప్పేసి ధైర్యం చేసేసి వెళ్తున్నా. ఇంగ ఆటో బుక్ చేసుకొని వెళ్ళాలి. మా హస్బెండ్ తీసుకెళ్లారు కానీ ఇంతకుముందు తీసుకెళ్లారు. అప్పుడు టైమింగ్స్ వేరుండేవి. తను వచ్చే టైంకి సెషన్ అయితే 1 సెషనే కాబట్టి 45 మినిట్స్ కదా! 7కి వచ్చేవారు. వాడిని 7కి తీసుకెళ్తాడు. ఇంకా 45 మినిట్స్ కాబట్టి 7:45 కల్లా అయిపోయేది. సో, అలాగా డ్యూటీ నుంచి వచ్చి తీసుకెళ్ళేవాడనమాట. అలాగ 1, 2 మంత్స్ చేశారు. ఇంక తర్వాత నుంచి నేనే తీసుకెళ్తున్నాను. తనకెందుకులే రిస్క్, ఆల్రెడీ డ్యూటీ చేసుకొని వస్తున్నాడు కదా! అని చెప్పేసి ఇంగ నేనే తీసుకెళ్తున్నాను అనమాట. ధైర్యం చేసేసి ఆటో బుక్ చేసుకొని వెళ్తాను. వీళ్ళిద్దరు బాగానే ఉంటారు. ఎక్కువ గొడవేం చేయరు. ఆటోలో కదా! ఇంకా పిల్లలు బయటికంటే తెలిసిందేగా బాగా సరదాగా ఉంటారు. పెద్ద అల్లరేం చేయరనమాట. సో, బట్ మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంగా ఒక్కళ్ళమే వెళ్తున్నప్పుడు పిల్లలతోటి. సో, అది తన భయం అనమాట. నాకు కూడా చాలా భయం వెళ్ళాలంటే. అక్కడికి వెళ్ళి దిగే వరకు ఏదో అంటారు కదా! ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్ ఏదో ఉంటది ఈ డైలాగు. అలా ఉంటది నాకైతే. ఆటో ఎక్కి అక్కడ సేఫ్‌గా దిగే వరకు నాకు టెన్షనేననమాట. టెన్షన్‌గా ఉంటది వీళ్ళని పట్టుకొని వెళ్ళాలంటే. అంటే బయట ఉన్న సిచ్యువేషన్స్ అలాంటివి కదా! ఇప్పుడు ఏవేవో జరుగుతూ ఉన్నాయి. బట్ ఇంకా తప్పట్లేదు వాడి కోసం. ఇంత కష్టపడి ఎందుకు అలాగా చేసినా అంటే ఇంతకుముందు అసలు ఒక్క మాట కూడా వచ్చేది కాదు చెప్పాలంటే. నిజంగా వాడికి 3 ఇయర్స్ కంప్లీట్ అయినా కానీ ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు. మహా అయితే డాడీ అని కూడా అనలేదనమాట. డాడీ కానీ, మమ్మీ అని కానీ. సో, అలా ఉండేసరికి భయపడి ఇంక మేమైతే థెరపీ అయితే ఇప్పిస్తున్నాం. ఇప్పుడు చాలా అంటే చాలా బెటర్. అన్నీ వచ్చాయి. 9, 10 మంత్స్ కదా! అన్నీ చెప్తున్నాడు. అసలు మనం ఏం చెప్పినా చెప్తాడు. బట్ ఇంకా కొంచెం మనతో కన్వర్జేషన్ అయితే తక్కువ ఉందనమాట. మనం రెగ్యులర్‌గా ఎలా మాట్లాడుకుంటాం అలాగా. అంటే మనం అడిగినప్పుడు ఏదో ఒకటి సమాధానం అయితే చెప్పాలనమాట. సో, అలా కూడా రావాలని చెప్పేసి ఇంకొక 2 మంత్స్ అయితే ఎక్స్టెండ్ చేశారు సెషన్స్ అయితే. సో, ఆల్రెడీ 1 మంత్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 1 మంత్ అయితే ఉందనమాట. ఆ తర్వాత మళ్ళీ
కంటిన్యూ చేయాలా లేదా అని చెప్పేసి మాట్లాడాలన్నమాట. బట్ వాడి కోసం అని చెప్పేసి ఇంకా నేను రెగ్యులర్గా తీసుకెళ్తూనే ఉంటానన్నమాట. అప్పుడప్పుడైతే కుదరదు, ఇంకా నాకు బాగాలేనప్పుడు ఇంకా ఆగిపోతూ ఉంటా, తీసుకెళ్ళను అనమాట. సో ఇంక ఇక్కడైతే ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్తున్నాము. సో బ్యాగ్ అయితే తీసుకెళ్తాను అనమాట. ఈ బ్యాగ్లో వాటికి థెరపీకి కావాల్సిన ఐటమ్స్, అలాగే చిన్నోడికి ఏమైనా తినడానికి తీసుకెళ్తాను. ఆల్రెడీ పెద్దోడు తినేసాడు. వాడు ఇంకా సెషన్లోకి వెళ్తే 1.5 hours దాకా ఇంకా సెషన్లోనే ఉంటాడనమాట, బయటికి రాడు. సో ఇంకా అది సో ఇంక ఇక్కడ 6కి అక్కడ ఉండాలన్నమాట. ఈలోగా వాడి స్టార్ట్ అయ్యేలోగా ఇక్కడైతే ఆడుకుంటూ ఉంటారనమాట ఇద్దరు. అంటే ఇది ఆ రోజు తీసింది కదనమాట. ఇంతకుముందు ఆడుకుంటూ ఉన్నప్పుడు వీడియో అయితే రికార్డ్ చేశాను. సో అదైతే మీకు షేర్ చేసుకున్నాను. మేము ఇప్పుడు ఇస్తున్న సెషన్స్ ఏంటి అంటే, బాబుకి ఇప్పిస్తున్నవి స్పీచ్ థెరపీ, అలాగే బీటీ ఇప్పిస్తున్నాం అనమాట. ఒక 6 months వరకు స్పీచ్ థెరపీ అయితే తీసుకున్నారు. తర్వాత బీటీ కూడా యాడ్ చేశారనమాట. ఒక 2-3 months నుంచి బిహేవియర్ థెరపీ కూడా ఇప్పిస్తున్నాను. ఏంటంటే మేడం చెప్పారనమాట, స్పీచ్ ఆల్రెడీ వస్తుంది కదా, స్పీచ్తో పాటు ఇంకా బీటీ కూడా ఇప్పిస్తే కొంచెం బిహేవియర్ ఇష్యూస్ ఏమైతే ఉంటాయో అవి కూడా కొద్దిగా కవర్ అవుతాయి, సెట్ అవుతాడు అని చెప్పేసి అయితే అన్నారు. సో ఇంకా చూద్దాము, ట్రై చేద్దాం అని చెప్పేసి అవి కూడా ఇప్పిస్తున్నాం అనమాట. సో చాలా అంటే చాలా బెటర్ అయ్యాడు నన్ను అడిగితే. అన్నీ బాగా నేర్చుకుంటున్నాడు. ఇంతకుముందు ఫోకస్ కానీ అటెన్షన్ కానీ ఉండేది కాదు. ఇప్పుడు అన్నీ కూడా బాగా చేస్తున్నాడు అనమాట. ఏం చెప్పినా ముందు వింటున్నాడు, కూర్చుంటున్నాడు. ఇంతకుముందు కుదురుగా కూర్చునేవాడు కాదు, వినేవాడు కాదు. అంటే ఆల్మోస్ట్ పిల్లలందరూ కూడా అలానే ఉంటారు అనుకోండి. బట్ వీడు కొంచెం హైపర్గా ఉండేవాడు అనమాట. నార్మల్ టైంలోనైతే నార్మల్గానే ఉండేవాడు. కానీ ఎప్పుడైతే వాడు ఇంకా ఏదైనా కావాలి, ఏదైనా వద్దు అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అవుతుంది. అంటే కొన్ని నేనైతే అబ్జర్వ్ చేశానులేండి, కానీ అవి కూడా కొద్దిగా రికవర్ అవుతాడులే అని చెప్పేసి ఆ మేడం తోటి మనం అన్నీ చెప్పుకోవాలన్నమాట. వాడు ఎలా ఉంటాడు ఇంట్లో, ఏం చేస్తాడు, ఎలా బిహేవ్ చేస్తాడు, అవన్నీ కూడా చెప్పుకోవాలి మనం ఓపెన్గా. సో ఇప్పుడు చాలా అంటే చాలా బెటర్ అయ్యాడు. సో అందుకని చెప్పేసి అందుకే చాలా చేంజ్ ఉందని కాబట్టి ఇప్పిస్తున్నాం అనమాట. ఇంకా కష్టమైనా కానీ ఇంకా చిన్నోడితోటి చాలా రిస్క్ అవుతుంది ఇద్దరిని పట్టుకొని తీసుకెళ్ళాలంటే, బట్ తప్పట్లేదు ఇంకా. సో ఇంక ఇక్కడైతే ఇంటికైతే వచ్చేసాము. వచ్చేటప్పుడు ఇంకా మా హస్బెండ్ అయితే వస్తారనమాట, బైక్ మీదే వచ్చేసాము ఇంక ఇంటికి ఆ టైంకి. సో చిన్నోడైతే నిద్రపోయాడు బైక్ మీద. ఇంకా ఇక్కడైతే సో ఇంకా ఇంటికి రాగానే రైస్ పెట్టేస్తాను. ఇంకా వాళ్ళైతే ఇంకా ఫుడ్ పెట్టేస్తే నిద్రపోతారు. చిన్నోడైతే ఇంకా అక్కడ ఆడి ఒకటే ఆటలు అనమాట, ఆడుకొని ఇంకా వచ్చేటప్పుడే నిద్రపోతాడు బైక్ మీదే. ఒక 1/2 hour అలా నిద్రపోతాడు. ఇంకా లేచేస్తే ఫుడ్ పెట్టేసేయాలి వాడికి కూడా. సో ఇంక మీకు కిచెన్ ఎలా సర్దుకున్నాను, ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది కూడా మీకు వీడియోలో అయితే చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇక్కడ ఇంకా రైస్ అయితే పెట్టేస్తున్నా. ఆల్రెడీ వెళ్ళేటప్పుడు నానపెట్టేసి వెళ్తాను అనమాట రైస్ అయితే. సో ఇంకా రాగానే పెట్టేస్తాను కడిగేసి. సో ఇంక ఇక్కడ కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది చూసేయండి. సో ఇవన్నీ కూడా ఇలా అయితే సర్దేశాను అనమాట. పెద్ద వరకు ఇలాగ నేను డైలీ యూజ్ చేసేవైతే ఇందులో పెట్టుకున్నాను. చింతపండు, కందిపప్పు, పల్లీలు, అలాగే ఇంకా షుగరు, ఈ సాల్ట్, అలాగే ఇది ఉంది కదా గోధుమ రవ్వ, అలాగే మామిడికాయ పికిల్ నేను రీసెంట్గా పెట్టాను అనమాట. అది కొద్దిగా ఇందులో పెట్టేసాను. పెద్ద వాటిలో వరకు నేను ఎక్కువగా యూజ్ చేసేవి, అంటే కొంచెం పెద్ద క్వాంటిటీ తెచ్చుకుంటాం కదా, అవైతే పెద్ద బాక్సెస్లో పెట్టుకున్నాను అనమాట. సో అది అలాగే ఇంకా దాని మీద కొంచెం చిన్నగా ఉండే వాటిలోనేమో ఇలాగ ఇంకా మినపగుండ్లు ఈ రెండిట్లో వేసేస్తాను. ఇంకా ఆవాలు, ఇవి ఇంకా సగ్గుబియ్యం, ఉప్మా రవ్వ, అలాగే టీ పౌడర్, సేమియా, అలాగే గోధుమ రవ్వ. ఈ చిన్న బాక్సెస్లో అయితేనేమో ఇంకా ఇవన్నమాట. ఏది నేను చిన్న తక్కువ క్వాంటిటీ ఏదైతే యూజ్ చేస్తానో అవైతే ఇందులో పెట్టుకున్నాను. మెంతులు, ఇలాగే ఇవి సబ్జా సీడ్స్ అనమాట, ఇవి నువ్వులు, అలాగే
పచ్చిపప్పు, ధనియాలు, ఇవి తాలింపు దినుసులు, అలాగే జీలకర్ర, ఇది వచ్చేసి పసుపు. సో ఇలాగైతే అన్నీ కూడా పెట్టుకున్నాను. ఇంతకుముందు చూసారు కదా, ఎంత నాకే నచ్చేది కాదనమాట అసలు. ఎప్పుడెప్పుడు సర్దేద్దామా అనిపించేది. ఇంకా అవన్నీ కూడా పాతవన్నీ కూడా పడేసాను అనమాట. సో ఇంక ఇలాగా నీట్గా అయితే సర్దేశాను. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిండి, ఇది పేపర్ అయితే చేంజ్ చేయలేదన్నమాట. పేపర్స్ అయితే దొరకలేదు నాకు, తీసుకురావాలి. ఇంక ప్రస్తుతానికి అయితే బాక్సెస్ అడిగి చేంజ్ చేశాను. తర్వాత ఇంత కూడా క్లీన్ చేసేసి పేపర్సే వాడదాం అనుకుంటున్నాను నేను మ్యాక్సిమం. ఏంటంటే మాది ఇంకా రెంట్ హౌస్ కాబట్టి షీట్స్ ఉంటాయి కదా, ఇంతకుముందు షీట్స్ వాడేదాన్ని. అవి కొన్న తర్వాత చాలా ఇబ్బంది అయింది నాకైతే. ఏంటంటే అవి షీట్స్ వాడితే ఏంటంటే ఇక్కడ ఆయిల్ లాంటివి కానీ ఏమైనా పడ్డా కానీ డస్ట్ ఉన్నా కానీ అవి క్లీన్ చేయడానికి చాలా టైం పట్టేది. అవి రుద్దేసి క్లీన్ చేసి వాష్ చేసి మళ్ళీ ఆరేసి పెట్టేయాలన్నమాట. నాకు దాని బదులు ఇంకా ఇవే అయితే పేపర్స్ అయితే బెటర్ అనిపించింది. సో ఇంకా పేపర్సే తీసుకొని వేసేస్తాను ఒక రోజు ఖాళీ ఉన్న రోజు. సో అదనమాట. ఇలా అయితే బాక్సెస్ అయితే ఇలా సర్దేశాను. ఓవరాల్ కిచెన్ అయితే క్లీన్ చేయలేదన్నమాట మొత్తం కూడా. అవి కొద్దిగా టైం అయితే పడుతుంది, నాకు కొంచెం టైం కావాలన్నమాట. అప్పుడైతే మొత్తం కూడా క్లీన్ చేసుకుంటాను. సో ఈ బాక్సెస్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఇలా సర్దేసుకున్నాక చాలా ప్రశాంతంగా ఉంది నాకైతే. ఇంతకుముందు చూసారు కదా ఎలా ఉండేవో. సో అంతే అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.